ఒకసారి కూరగాయలన్నీ సమావేశం అయ్యాయంట ఒకచోట. అయినప్పుడు ఒకరు "ఎవరయ్యా మీలో రాజు" అంటే, "వంకాయ నేనే రాజుని" అన్నదంట. ఎందుకు అంటే, అన్ని కూరగాయలల్లో ఏదో ఒకటో రెండో రకాలు చేసుకోవచ్చు కానీ, నా వంకాయతో వాడుకుంటే మాత్రము చాలా రకాలు చేసుకోవచ్చు. అందుకే నేనే రాజునయ్యా అనిందంట. నేను ఎలాంటి రకంగా వండినా కూడా అద్భుతమైన రుచిగా ఉంటాను. అందుకే ప్రజలు కూడా నన్నే ఇష్టపడతారు అని చెప్పిందంట. సో, ఈ స్టోరీలో ఆ వంకాయ కథ ఎంత నిజమో నాకు తెలియదు కానీ, ఈరోజు ఈ పచ్చడి రుబ్బుతుంటే మాత్రము ఆ కథలోని మాట నిజమే అనిపిచ్చింది. సో, ఈరోజు ఏంటయ్యా అంటే, ఈ వంకాయని ఇలా ఆయిల్ పట్టిచ్చేసి మధ్యలో కాట్లు పెట్టాలి లేదంటే చిట్లుతుందంట. అందుకనేసి అలా ఆయిల్ పట్టిచ్చేసి కాట్లు పెట్టి మగ్గిచ్చేసాను. ఆ వంకాయ మగ్గిచ్చే లోపలే వెల్లుల్లి, ఆనియన్ కూడా మగ్గిచ్చేసాననమాట. సో, ఇప్పుడు ఆ వంకాయ మగ్గే లోపల ఈ మగ్గిచ్చిన వెల్లుల్లి తొక్క తీసేసి రోట్లో వేసి దంచాను. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి దంచాను. అలాగే మగ్గిచ్చిన ఆనియన్‌ని కూడా వేసి దంచాను. తర్వాత అవన్నీ దంచుకునే లోపల వంకాయ కూడా మంచిగా మగ్గిపోయింది. సో, ఆ వంకాయని తీసి ఫస్ట్ ఇలా చల్లనీళ్ళల్లో ఒకసారి అనేసి నిదానంగా పై తొక్కంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని మంచిగా ఒక స్పూన్‌తో కానీ, లేదంటే రోట్లో ఉన్న దంచేది ఉంటుంది కదా! దాంతో కానీ ఒకసారి స్మాష్ ఇచ్చేసేయాలి అంతే. ఇలా బాగా ను ఎనుపుకున్న దాంట్లో మనము దంచిపెట్టుకున్న ఈ పచ్చిమిర్చి ఈ పేస్ట్‌ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకొని తర్వాత తిరువాతేసుకొని తింటే చాలా బావుంటుంది. అందుకే అన్ని కూరలలో నా వంకాయే రాజుగా ఉంటుంది అని చెప్పిందంట. సో, అందుకే నాకు కూడా ఈరోజు కూరగాయలలో రాజైన ఈ వంకాయతో చేసిన ఈ వంకాయ పచ్చడంటే చాలా ఇష్టము. సో, ఇలా చేసుకున్న వాళ్ళు ఎంతమందో తెలీదు. కానీ ఈరోజు మళ్ళీ గుర్తు చేసుకొని ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, నాకైతే ఈరోజు ఈ పచ్చడి చాలా బాగా కుదిరింది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే నా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.